అమ్మా నాన్నలు స్వామీజీ గారి దగ్గర నుంచి ఇంటికి పంపించేసి ఇటెందుకు తీసుకుని వస్తున్నాం? స్వామీజీ గారు సూచించిన యాగం గురించి ఆ వశీకరకు మాయ ద్వారా నిజం తెలిసిపోతుంది. వశీకర యాగం నాశనం చేయాలనే తన ప్రయత్నాలని మొదలు పెడుతుంది. ఆ వశీకర శవాల కోటలోనే ఉండకుండా జడలమర్రి చెట్టు దగ్గర కూడా సంచరిస్తుంటుందని నాకు అనుమానంగా ఉంది. అసలక్కడ ఏం చేస్తుందన్న విషయం మనం ఎలాగైనా కనిపెట్టాలి బావా. స్వామీజీ గారు చెప్పినట్టు నిష్ఠగా పవిత్రంగా యాగాన్ని జరిపించుకున్నామంటే గనక మన పాపకి ఈ ఊరికి ఎటువంటి సమస్య ఉండదు. అవని, ఏమైంది బావా? అటు చూడు. నువ్వు చెప్పినట్టు అది జడలమర్రి చెట్టు దగ్గరికి వెళ్తున్నట్టుంది. అవును బావా, దానికి అనుమానం రాకుండా ఫాలో అవుదాం పదా. ఏమైంది? కనిపించకుండా మాయమైపోయిందేంటి? మర్రి చెట్టులోకి వెళ్ళిపోయిందా? అంతే అయి ఉంటుంది. ఈ మర్రి చెట్టులోకి దూరి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. అది ఈ మర్రి చెట్టులో ఉన్నంతసేపు ఇటు నుంచి ఎవరైనా వెళ్తూ చెట్టు మీద చేయి వేయడానికి ప్రయత్నం చేస్తే లోపలికి లాగేసుకుని చంపేస్తుంది. రావి చెట్టుని మన ఊరు దేవుడి చెట్టుగా పూజిస్తుంది. ఆ చెట్టు మీద కూడా తన ప్రభావాన్ని చూపించింది. ఇప్పుడు ఈ మర్రి చెట్టులో కూడా నివాసం ఏర్పాటు చేసుకుంది. శవాల కోట కాకుండా ఈ చెట్టులోకి ప్రవేశిస్తుంది అంటే ఏదో రహస్యం ఉందని అర్థం. మర్రి చెట్టు త్వరలో నుంచి లోపలికి వెళ్తే ఏదో దారున్నట్టుగా కనిపిస్తుందవని. ఒకసారి ప్రయత్నం చేద్దామా? ఇంతకు ముందు ఒకసారి నువ్విక్కడికొచ్చి ప్రయత్నించినప్పుడు నేను అడ్డుపడ్డాను. అలా అని మనం వదిలేస్తే ఎప్పటికీ దీని గురించి తెలుసుకోలేం.